అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పే రోజులు పోయి టెక్నాలజీతో మనిషి జీవితాన్నే మార్చొచ్చు, ఏదైనా సాధ్యం చేయొచ్చు అని చెబుతున్న రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నేరుగా మనిషి మెదడుకు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా టెస్లా దిగ్గజం న్యూరో టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రయోగం న్యూరాల్ లింక్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుందని తెలుస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాల్ లింక్ తన మొదటి చిప్ను మానవ మెదడులో అమర్చినట్లు, అది బాగా పనిచేస్తున్నట్టు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఆదివారం నాడు మొదటిసారి ఒక పేషెంట్ మెదడులో న్యూరాల్ లింక్ చిప్ను అమర్చారు. మస్క్ యొక్క బ్రెయిన్ చిప్ స్టార్టప్ అమెరికా నియంత్రణ సంస్థ నుండి గత సంవత్సరం తన మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని సాధించింది. మస్క్ యొక్క మొదటి న్యూరాల్ లింక్ ఉత్పత్తిని టెలిపతి అని పిలుస్తారు. ఈ చిప్ మానవ మెదడులో ఇంప్లాంట్ చేయడం, కేవలం ఆలోచించడం ద్వారా మీ ఫోను, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరం నియంత్రణను ప్రారంభిస్తుందని చెబుతున్నారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజించడం, పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కృత్రిమ మేధస్సుకు మానవ జీవనానికి సహజీవన సంబంధాన్ని సాధించడం లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ చిప్ ద్వారా శరీర అవయవాల కదలికలను కోల్పోయిన, పక్షవాతం వచ్చిన వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే తమ స్మార్ట్ ఫోన్ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. న్యూరాల్ లింక్తో జంతువులపైన విస్తృతమైన పరీక్షలను నిర్వహించగా ప్రస్తుతం మానవులపైన ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన, మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సలలో కూడా కృత్రిమ మేధస్సు కీలకం కానుంది. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు.